ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిగానే నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు తమ శత్రువుల పట్టణాలను తప్పక జయించాలి. అలాగే కొల్ల సొమ్మును నాశనం చేయాలి. శత్రువుల ద్వారా అపవిత్రపరచబడిన ప్రతి దానిని అగ్నితో కాల్చాలి. అదేవిధంగా క్రైస్తవులందరూ పాపాన్ని ఇదే విధంగా చెయ్యాలి. ప్రియులారా, మనలో చిన్న చెడ్డ అలవాటైనా కూడా మిగిలి ఉండకూడదు. అది పెద్దదైనా చిన్నదైనా, శరీరంతో చేసేదైనా మనసుతో చేసేదైనా, అన్ని విధాలు అయిన పాపాలను మనము ముక్కలు ముక్కలుగా నరికినట్లుగా యుద్ధం చేయాలి. మనం ఈ విధంగా పాపాన్ని చంపడానికి దేవుని కృప పొందగలిగాము. అంటే మనమేదో పాత్రులమని కాదు, కానీ ఇది దేవుని కృప మాత్రమే. ఈ కృపను ఎట్టి పరిస్థితుల్లో మనము వదులుకోకూడదు. అలాగే మనం పాపాలను కరుణించకుండా వాటిని చంపినప్పుడు దేవుడు మనలను కనికరిస్తాడు. అలాగే మనం దుష్టత్వాన్ని చూచినప్పుడు, కోప్పడినప్పుడు, అప్పుడు దేవుడు మన మీద ఎటువంటి కోపాన్ని చూపడు. అవినీతి మీద మన పోరాటాన్ని అధికం చేస్తే దేవుడు మనకిచ్చే దీవెనలు అధికం చేస్తాడు. నిర్మూలన చేయబడిన దానిలో కొంచెమైనా నీ యొద్ద ఉంచుకొనవద్దు అన్న ఈ మాటల్లోనే దేవుని ఆశీర్వాదపు తాళపు చెవి ఉంది. అలాగే శాంతి, అభివృద్ధి, భద్రత, ప్రభువులో ఆనందం అన్నీ మన సొంతమవుతాయి. ఒక తీర్మానం అనగా ఒక నిర్ణయం తీసుకుని మన పాపాన్ని విడిచిపెడితే మనం దేవుని కనికరాన్ని, అభివృద్ధిని, ఉన్నత స్థాయిని, ఆనందం వీటన్నిటినీ మనం సొంతం చేసుకోవచ్చు. ప్రభువా, నన్ను పవిత్రపరచు. దేవుడు అట్టి బాధ్యత మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అవును, మేము మీ కనికరాన్ని పొందుకున్నట్లుగా మీ ఎదుట యథార్థవంతులుగాను మీకు విధేయులమై మేము నిర్మూలం చేయవలసిన వాటిని నిర్మూలం చేస్తూ
మీ కనికరాన్ని పొందుకునే బాధ్యత మీ పిల్లలమైన మా అందరికీ ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, ఉద్యోగాలు కలిగి ఉండగా వాటిలో దీవెన, వారు పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికిను, అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, ఉన్న రుణాలు, శత్రువులు, ఈ బాధలన్నిటి నుంచి మీ పిల్లల్ని విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.